ఏపీలో ఇప్పుడు మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ అధికారంలోకి వస్తే మరి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అనుకోవచ్చు? బాగుంటాయి. సో వస్తాయి విద్యార్థుల ఖచ్చితంగా. వలస ఆగిపోతుందా? ఎస్, ఐటీ సెక్టర్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది? బాగుంటుంది. మనం చూడొచ్చు ఏం చేశారో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఏం చేశారో అదేవిధంగా చేస్తారు. సో ఇప్పుడు ఆయనకుంది 5 ఏళ్ళు మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి. 5 ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ అయిపోతారు. కానీ విజన్ 2047 కింద డెవలప్మెంట్ చేస్తాను అని చెప్తున్నారు. మరి చేయగలుగుతారా? ఎస్, చేయగలుగుతారు. ఎలా చేయగలుగుతారు మరి? 47 5 ఇయర్స్ అంటే కష్టమే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు పొత్తు అనేసి అంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్కి కూడా తెలుసు ఆల్మోస్ట్ మొత్తం ఏం జరుగుతుందో. పవన్ కళ్యాణ్కి కూడా అప్పగించే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా. సో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే పొత్తులో వస్తున్నారు కాబట్టి ఎక్కువ సీట్లు గెలుచుకున్నట్టయితే ఆయనకి ఇచ్చిన పదవి ఎలా ఉంటుంది? ఏ పదవి ఇస్తారు? మంచి పదవే ఇస్తారని నేను అనుకుంటున్నా కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా కష్టపడుతున్నారు. యువగలం పాదయాత్ర ప్రజల్లో ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అనుకోవచ్చు? 70% అయితే నారా లోకేష్ గారు ఓకే సక్సెస్ అయ్యారు. సో నెక్స్ట్ మరి టీడీపీ ప్రభుత్వాన్ని వెళ్తారనుకోవచ్చా? ఖచ్చితంగా. ప్రస్తుతం ఉన్న మన సీఎం ఎవరైతే ఉన్నారో జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది? చూస్తే ఏమీ లేదు ఏపీలో అయితే. సో స్టూడెంట్స్ అందరూ మహారాష్ట్ర ఇలా ఉన్నారు తెలంగాణ వైపు, కానీ ఏపీలో అయితే ఎవరు లేరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే. ఐటీ సెక్టర్ ఎలా ఉంది మరి ప్రజెంట్? ఏం లేదు, జీరో. వై నాట్ 175 అంటున్నాడు కదా, మరి 175కి ఎన్ని రావచ్చు? టీడీపీకి ఎన్ని వచ్చినాయి లాస్ట్ టైం, ఇది వైసీపీకి అవ్వచ్చు ఈసారి. అంతే రివర్స్ అవుతాయి అంటారు. థ్యాంక్ యూ.